సినిమాలో పవన్ కళ్యాణ్ కున్న క్రేజే వేరు. స్క్రీన్ మీద కనిపించాక ఆయన ఎనర్జీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాజకీయ రంగంలోనూ చురుగ్గా ఉన్న పవన్ తన సినిమా ప్రయాణాన్ని మాత్రం ఏ దశలోనూ వదిలిపెట్టట్లేదు. తాను మాట ఇచ్చి పూర్తి చేస్తా అన్న సినిమాల కోసం ఇప్పుడు డేట్స్ ఇచ్చి అన్ని టకటక కంప్లీట్ చేస్తున్నారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు షూటింగ్ అయిపోయింది. రిలీజ్కి కూడా రెడీగా ఉంది. ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ ఈ యాక్షన్ థ్రిల్లర్ పవన్ ఫ్యాన్స్ కోసం ఓ భారీ మంచి ట్రీట్గా మారబోతోంది. గత 2 ఏళ్లుగా రాజకీయ కారణాల వలన ఓజీ షూటింగ్ ఆలస్యం కావడంతో అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. అయితే ఇప్పుడు షూటింగ్ పూర్తి కావడం చిత్ర బృందానికి ఎంతో రిలీఫ్ను కలిగించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే టీజర్ అలాగే ట్రైలర్ వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఓజీ అంటేనే ఓ మిస్టరీ, ఓ క్రేజ్. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నారని బజ్ కూడా ఉంది. మాఫియా బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ స్టైలింగ్ ఉండబోతోందట. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పవన్ తన సినిమా పట్ల చూపిస్తున్న కమిట్మెంట్ చూస్తే ముచ్చటేస్తోంది. రాజకీయ నేతగానే కాదు, నటుడిగాను మరోసారి తలుక్కుమని మెరుస్తున్నారంటే కమిట్మెంట్ అని అర్థమవుతోంది. హరిహర వీరమల్లు షూటింగ్ కూడా పూర్తయింది. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అసలు విడుదల తేదీ జూన్ 12 అని ప్లాన్ చేశారు. కానీ బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ సమస్యల కారణంగా విడుదల తేదీ వాయిదా పడింది. భారీ బడ్జెట్ కావడంతో చివరి వ్యాపార లావాదేవీలు పూర్తయ్యాకే విడుదల తేదీ ప్రకటించనున్నారని సమాచారం. అంతేకాదు, ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఫస్ట్ అనుకున్న కథను పక్కన పెట్టి పవన్ మాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా స్క్రిప్ట్ మళ్లీ రాశారని సమాచారం. ఇది పూర్తిగా కొత్త సినిమా వంటిదే. పవన్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ కాంబోపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో పూర్తిగా యాక్టివ్గా ఉన్న సినిమాల విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 3 సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాల మొత్తం కలెక్షన్లు 1000 కోట్ల రూపాయలకు పైగా ఉండొచ్చని చెప్తున్నారు. ఓజీ మాస్ స్టైల్తో కూడిన మాఫియా డ్రామాగా, హరిహర వీరమల్లు చారిత్రక కథానికతో హీరోయిజాన్ని చూపించబోతోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అయితే పూర్తిగా పవన్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందట. 3 సినిమాలు వేరే వేరే జానర్స్ లో ఉండడం వల్ల పవన్ సినిమాటిక్ రేంజ్ మళ్లీ ప్రేక్షకులకు అందనుంది. ఈ క్రేజ్ మధ్య పవన్ ఫ్యాన్స్ మాత్రం తెగ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో BTS ఫోటోలు, ఫ్యాన్ పోస్టర్లు, ఎడిట్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. రాజకీయ నాయకుడిగా ప్రజాసేవ చేస్తూనే నటుడిగా మాస్ అభిమానాన్ని నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇలా 2 రంగాల్లోనూ విజయాలు సాధిస్తున్న వ్యక్తులు చాలా అరుదనే చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్ అంటే అదే కదా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.